ఇవాళ జనం బాగా రావాలా, నిన్న మొన్న మిగిలిపోయినవన్నీ మొత్తం సేల్స్ అయిపోవాలా, వేలకు వేలు సంపాదించాలా, గల్లా పెట్టి నిండిపోవాలా. ఏటే మన హోటల్ దివాలా తీసిందని సింబాలిక్ గా చెప్తున్నావా? కాదురా, మన పరిస్థితికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నా. కాలేవయ్య వేళకోళం. షాపులు తెరవాలంటే భయంగా ఉంది, తెరవకపోతే కష్టంగా ఉంది. మరే మన లాభాలే అంతంత మాత్రం. ఈ వ్యాపారానికి తోడు షాపులు మూసేసి కూర్చుంటే పోను పోను తిండి కూడా కష్టం అయిపోతుంది. ఏమీ లేనమ్మా, ఇప్పుకున్న ఒకటే కప్పుకున్న ఒకటే అన్నట్టు మేము మా హోటల్ తెరుచుకున్న ఒకటే మూసుకున్న ఒకటే. చాలా కాలానికి మా హోటల్లో జనం కనపడుతున్నారు. ఏమన్నా తినడానికి ఆర్డర్ వచ్చుగా. మూసుకోవయ్యా. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తా అంటే ఇంకోటి ఏదో గాలి ఇంకోటి ఏడ్చాడంట. షాపులు ఎలా తెలవాలరా భగవంతుడా అని మేము ఏడుస్తా అంటే మధ్యలో నీ నసేంటి? నసేంటండి, తినడానికి ఏమో వేరే హోటల్కి వెళ్తారు, మీటింగ్లు బట్టి మా హోటల్లో పెడతారు. ఫ్యాన్ తిరిగి బొక్క, ఆ సంగతి ఏదో తెలీదు. ఏటో నాకు తెలీదు, ఏడు ఫ్యానా కాదు నీ సోదా. సర్లేండి సర్లేండి, ఆ బెనర్జీ వల్లే కాలేదు, ఇక మన వల్లే అవుతుంది. దీనికి అంతటికీ ఒకటే పరిష్కారం. చెప్పండి. ఏంటి? మనందరం కలిసి వెళ్ళి ఆ గంగిరెడ్డితో మాట్లాడదాం. అవసరమైతే వాడి కాళ్ళు కూడా పట్టుకుందాం. ఇవాళ వెళ్ళిపోయి రేపు వద్దాం. ఏంటి ఏం లేదు, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఎడంకని ఎదురింది, అందుకని. నీకు ఎడంకన్నీ అదిరిందిరా, నాకు టాప్ టు బాటం అదురుతుంది. అదే వద్దు, మనందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం, దానికి కట్టుబడి ఉందాం. కాసేపు ధైర్యంగా ఉండండి. అది కాదండి, ఆ గంగిరెడ్డి మాట నాకపోతే శవాలై తిరిగి వెళ్తారు. నాకు భయం వేస్తుంది. బాబు